హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు యూకేలో ఉన్న మా ఇంట్లో గార్డెన్ చూపించబోతున్నాను. ఇట్లా స్ట్రైట్గా వెళ్ళాలి, అప్పుడు మా గార్డెన్ వచ్చింది అనమాట. ఇది మేము స్టార్టింగ్లో కొన్న ఒక స్కూటర్, ఒక 70 poundsకి వచ్చినట్టుంది. ఇంకా కొన్నాం, ఇప్పుడు పని చేయట్లేదు. ఇక్కడ ఇది ఇరిగింది. స్ట్రైట్ వెళ్ళి ఇదిగోండి, ఇది ప్లమ్ ట్రీ. ఇప్పుడే పిందెలు వస్తున్నాయి. ఇదిగోండి పిల్లలు ఆడుకునేవి. ఇందాక ఒకటి చూపించాను కదా, ఇప్పుడే ఇవి కొన్నాం అన్నమాట. ఇది మా సైకిల్, అంటే ఇది కూడా గేర్ సైకిలే. ఇట్లా ఇది చూడండి, ఇలా స్పీడ్ పెంచుకోవడానికి ఒక 30-35 స్పీడ్ వెళ్తుంది. ఇది కూడా మా స్కూటీయే. ఫోన్ హోల్డర్ అన్నీ ఇచ్చారు. ఇది గ్రేప్ ట్రీ అన్నమాట. పూత మంచిగా వచ్చింది, చాలా మంచిగా వచ్చింది. ఇదిగోండి, చూసారా, ఇదంతా పూతే. ఎండిపోయింది. ఎలా ఉందంటే అసలే ఒక్క ఆకు కూడా లేదు. అసలు ఈ సీజన్ రాగానే మళ్ళీ మొత్తం మంచిగా పూత వచ్చింది. మీకు కనిపిస్తుందో లేదో, ఇప్పుడు టైం 9 అయింది, చీకటి పడుతుంది కాబట్టి మీకు అంత కనిపించకపోవచ్చు. మంచిగా వచ్చింది పూత. ఇది 10 అంటే ఇది ఇంతకుముందు దీంట్లో స్ట్రాబెర్రీస్ వేసాము మొత్తం, కానీ ఇప్పుడు ఇంకా ఇవంతా ఏవో చెట్లు ఉన్నాయి. అటు సైడ్ వెళ్తే యాపిల్ ట్రీ, ఇది ఉంది యాపిల్ ట్రీ, అంతా యాపిల్ ట్రీ. ఇటు వెళ్తే చెర్రీస్ అవన్నీ ఉన్నాయి, కానీ చీకటి అయిందిగా భయం వస్తుంది. రేపు చూపిస్తాను. నేను భయాన్ని కాదు, ఇండిపోయింది. ఇగోండి చెర్రీ ట్రీస్, ఇవి చెర్రీ ట్రీస్ అన్నమాట. ఇది ఉంది, కనిపిస్తుందా, అదంతా చెర్రీ ట్రీస్. నాకు కానీ ఇది ఎందుకో పిచ్చికాయలాగా అనిపిస్తుంది. చెర్రీ ట్రీస్ ఇలా ఉండవేమో అనుకుంటున్నాను. రేపు ఒకసారి గూగుల్లో పెట్టి చూడాలి. ఏమో చెర్రీ ట్రీస్ అనేమో. ఎత్తుకోండి, చూడండి. అయ్యో, చెర్రీలానే ఉంది. మీరేమనుకుంటారో చెప్పండి, దాన్ని బట్టి తినాలా లేదా చూస్తాను. ఇంకా ఇవే అంతే. బాయ్.